హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ స్వర్ణ. మనం చూస్తున్నాం కదా 2 డేస్ నుంచి హైపర్ మార్ట్ వాల్యూ జోన్ అంటాం కదా, అక్కడది షాపింగ్ వీడియోస్ చూస్తున్నాము. ఇది వచ్చేసి పార్ట్ 3 వీడియో. పార్ట్ 3 వీడియోలో మనము కిడ్స్ వేర్, అది కూడా బాయ్స్ అన్నమాట. బాయ్స్ వేర్ మనకు చాలా తక్కువ కలెక్షన్ ఉంటుంది కదా, కలర్ కాంబినేషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం ఈ మాల్లో చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి. ఫస్ట్లో మీరు చూసారు కదా కుర్తా సెట్స్, అంటే పైన కుర్తా వచ్చింది, కింద ప్లాజో లాగా, అదే ఏమంటారు ప్యాంట్ లాగా వైట్ కలర్ది ఇచ్చాడు. అది వచ్చేసి 850 రూపీస్ ఉంది, దానిపైన 20% డిస్కౌంట్ ఉంది. అండ్ ఇవి చూసారు కదా నాటు డ్రెస్సులు, ఇవి కూడా 750 రూపీస్ ఉంది, దీనిపైన కూడా 20% డిస్కౌంట్ ఉంది. అంతేకాకుండా పార్టీ వేర్ డ్రెస్సెస్ ఉన్నాయి, డైలీ వేర్ డ్రెస్సెస్ ఉన్నాయి, చాలా అంటే చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. ఇదేం పెయిడ్ ప్రమోషన్ కాదండి, సరదాగా మేము వెళ్ళాం. మాలాగా మీరు కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇవన్నీ చూస్తారు కదా అన్నట్లు ఏదో అక్కడక్కడ కొంచెం వీడియో తీశాను. చాలా ఫుల్గా అయితే వీడియో తీయలేదండి. ఇది చూస్తున్నారు కదా, షర్ట్ విత్ నిక్కర్ అనమాట. 799 రూపీస్ ఉంది, 20% ఆఫ్ ఉంది. ఇలా సెట్ వేశారంటే నైట్ వేర్కి కానీ లేదా అవుటింగ్కి కూడా చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత చెప్పాను కదా, నేను నిన్నటి వ్లాగ్లో నేను ఒక చోట కూర్చున్నాను, ఊరికే అలాగా శారీస్ కనిపించేసాయి తీసేసుకున్నాను అని చెప్పి. ఇప్పుడు నేను చూపించిన శారీ అలా పైనే ఉందండి. అదేంటో చూడంగానే నచ్చేసింది, తీసి ట్రాలీలో వేసేసాను అన్నమాట. ఆ పక్కనే ఇలాగ మొత్తం శారీస్ కౌంటర్ ఉన్నాయండి. చాలా కలెక్షన్ ఉంది. బై 1 get 2 ఆఫర్ ఉంది, బై 1 get 1 ఆఫర్ ఉంది, 50% ఉంది. ఇలా చాలా ఆఫర్స్ ఉన్నాయి. కొన్నింటికి అయితే బై 1 get 1 ఉన్నప్పుడు ఒకటి తీసుకుంటే 50% రేట్ వేసుకుంటున్నారు. కొన్నింటికి మాత్రం కంపల్సరీ 2 తీసుకోవాలి అంటున్నారు. సో మీరు అక్కడ ఉన్న వాళ్ళని మీరు అడిగి వాటిని తీసుకుంటే ప్రాబ్లం ఉండదు. అంటే ఇది సింగిల్గా తీసుకుంటే హాఫ్ ప్రైస్ వేసుకుంటారా అని అడిగితే వాళ్ళు చెప్తున్నారు అవును అని చెప్పి. అండ్ ఆ తర్వాత బిల్ వేయించుకునేటప్పుడు కూడా ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి, లేకపోతే మనకి ఫుల్ అమౌంట్స్ పడుతున్నాయి అన్నమాట. ఎందుకంటే బిల్ పేమెంట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏమో అన్ని ఫుల్ పేమెంట్స్ పడుతున్నాయి, ఆ తర్వాత లాస్ట్లో టోటల్ చేసినప్పుడు మనకి అక్కడ లెస్ అవుతున్నాయి అన్నమాట. కాబట్టి మీరు బిల్ వేసేటప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. మేము కూడా టీషర్ట్స్ తీసుకున్నప్పుడు అలాగే 4 టీషర్ట్స్ తీసుకున్నాం, కానీ 3 ఒక బిల్లులో ఒకటి ఒక బిల్లులో వేయించాలి అని అనుకున్నాము. బట్ అలా చేయటం వల్ల టీషర్ట్ అనేది 200 రూపీస్ పడుతుంది ఒకటి. కాబట్టి ఏం చేసామంటే మళ్ళీ 4 కూడా ఒకటే బిల్లులో వేసాం, అప్పుడు ఈచ్ 150 రూపీస్కే వచ్చింది. శారీస్ అయితే చాలా కలెక్షన్ ఉందండి. మనం మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ దాకా నెమ్మదిగా షాపింగ్ చేసుకున్నా కూడా మనము మాల్ అంతా కూడా కవర్ చేయలేం, అంత ఎక్కువగా కలెక్షన్ ఉంది. ఇక్కడ వచ్చేసి శారీస్ చాలా ఉన్నాయి, ఇంకా అటుపక్క పట్టు శారీస్ కూడా ఉన్నాయి. ఇంకా నేనైతే అటువైపుకి అస్సలు వెళ్ళలేదు, జస్ట్ ఇక్కడ డిస్ప్లేలో ఉన్నవి మాత్రమే చూశాను. అండ్ ఆ తర్వాత మనము మెన్స్ వేర్కి కూడా వెళ్ళచ్చు. మెన్స్ వేర్లో కూడా చాలా కలెక్షన్ ఉందండి. అక్కడ కూడా నేనైతే ఎక్కువగా వీడియోస్ ఏం తీయలేదు, అంటే డీటెయిల్డ్గా చూపించినా మీకు బోర్ కొడుతుంది. జస్ట్ అలా తారోకిగా అలా చూపించేసామనుకోండి, మీకు ఒక ఐడియా ఉంటుంది కదా అన్నట్లు చూపించేస్తున్నాను. చూస్తున్నారా, మా ట్రాలీని ఒకటొకటి వేసి అలా నింపేస్తూ ఉన్నామన్నమాట. ఇది వచ్చేసి మెన్స్ వేర్ అండి. మెన్స్ వేర్ కలెక్షన్ కూడా చాలా ఉంది, వాటిలో కూడా చాలా ఆఫర్సే ఉన్నాయి. మనకు కొన్ని బ్రాండెడ్ ఐటమ్స్ ఉన్నాయి, చెప్పాను కదా, అంటే మనం ప్రైస్ పెట్టేదాన్ని బట్టి క్వాలిటీ ఉంటుంది. బట్ కొన్ని మాత్రం తక్కువ ప్రైస్లో క్వాలిటీ ఎక్కువగా కూడా ఉంటున్నాయి. నేను జస్ట్ మెన్స్ వేర్ మనకేం అవసరం లేదు కదా అని చెప్పి అక్కడ నిల్చొని చుట్టూ ఒకసారి రౌండ్ తిరిగాను తప్ప ఏది చూడలేదు, మీకు కూడా చూపించలేదు. అప్పటికే మా ఓడు బాగా గోల్ పెడుతున్నాడు, ఇంటికి వెళ్దాము ఇంకా అని చెప్పి. ఇంటికి వెళ్దాము అనే బాధ కంటే కూడా స్నాక్స్ తినాలి అనే బాధ ఎక్కువగా ఉండే ఆ టైంలో వాళ్ళకి. అందుకోసం ఈ సెక్షన్లో అసలు ఆగలేదులేండి. కొంచెం సేపు అయినా ఎందుకు ఆగాము అంటే అక్కడ డ్రింకింగ్ వాటర్ ఉన్నాయి. మేము తీసుకెళ్ళిన బాటిల్స్ అయిపోయాయి కాబట్టి వాటిని ఫిల్ చేసుకోవటానికి పిల్లలు వెళ్తే నేను అలా జస్ట్ డింగ్ 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 అని తిరిగాను అంతే. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి హ్యాండ్లూమ్స్ ఉన్నాయి, కర్టన్స్ ఉన్నాయి, అండ్ అలాగే బెడ్ కవర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇక వచ్చేసాం మన రాజ్యం కిచెన్ సామాగ్రి అండి.
మనం కొనకపోయినా నాలాంటి వాళ్ళు ఏంటంటే నేత్రానందం చేసేసుకుంటారు. చాలా బాగున్నాయి కలెక్షన్స్ వచ్చేసి, చాలా ఆఫర్ ఉన్నాయి. ఎవరైనా న్యూలీ మ్యారీడ్ కపుల్ ఉండి అప్పుడే ఇంటికి సామాన్లు తీసుకోవాలి అన్న వాళ్ళకైతే మంచి కలెక్షన్ దొరుకుతుంది. మన ఇంట్లో ఇంటి నిండా కబోర్డ్ల నిండా సామాన్లన్నీ సర్దేసుకొని ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అవి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలో అర్థం కాక పిచ్చిలేసి అలా చేసుకోవటం కంటే స్టార్టింగ్ తీసుకున్నప్పుడే ఇలాగా సెలెక్టెడ్ ఐటమ్స్ తీసుకున్నాము అంటే ఇల్లు కూడా చాలా నీట్గా ఉంటుందండి. మా ఇంట్లో అవసరం వస్తుందేదో అవసరం రానిదేదో తెలియదు, కానీ ఇంటి నిండా సామాన్లు ఉంటాయి. ఇలాగ డిన్నర్ సెట్స్, బాక్సెస్, రిటర్న్ గిఫ్ట్స్ కూడా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి. నేను అలా వీడియో తీసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఆంటీ ఇలాగ గ్లాస్ సెట్స్ ఏవో సెలెక్ట్ చేసి మొత్తం రిటర్న్ గిఫ్ట్స్కి పట్టుకెళ్ళిపోయింది. తనకి కొంచెం బెటర్ అనిపించింది. జనరల్గా మనం రిటర్న్ గిఫ్ట్స్ కావాలి అంటే ఎంతో దూరం వెళ్తాం కదా, ట్రూ బజార్ అని, అఫ్జల్గంజ్ అని, అంటే అటు నియర్ బై ఉన్న వాళ్ళకి అది ఓకే, మనం ఇటువైపుకు ఉన్నాము అంటే ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. అలాగా మనము రిటర్న్ గిఫ్ట్స్కి కావాలన్నా ఏదైనా తీసుకోవచ్చు. ఇలాగైతే టీ కప్స్ ఉన్నాయి. ప్రైజెస్ కూడా అన్నీ కూడా ట్యాక్స్తో సహా చూపించడానికి ట్రై చేశాను. నేనైతే ఇంత కష్టపడి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వీడియోస్ తీసుకొని ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తున్నాను, కానీ మీరెవ్వరూ కూడా లైక్ చేయట్లేదండి. ప్లీజ్ మీరు లైక్ చేస్తేనే మన వీడియోలు రికమెండేషన్స్లోకి వెళ్తాయి. దయచేసి ఒక లైక్ చేసి మీ సపోర్ట్ని నాతో పంచుకోండి. ఇవి చూస్తున్నారు కదా, బర్త్డే పార్టీస్ ఫుల్గా జరుగుతూ ఉంటాయి పిల్లల అపార్ట్మెంట్లో. అలాంటప్పుడు గిఫ్టింగ్ పర్పస్ అనేవి ఇవి చాలా బాగుంటాయి. మనకి 80 రూపీస్ నుంచి 200 రూపీస్ దాకా ఉన్నాయండి. సో మన బడ్జెట్ని బట్టి మనము గిఫ్ట్ ఐటమ్స్ తీసుకోవచ్చు. జనరల్గా బర్త్డేస్ జరిగినప్పుడు మేము అనుకుంటూ ఉంటాము, అబ్బో ఈ గోల్ ఏంటి ఎప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకోవటము, అదేదో ఏ అఫ్జల్గంజో వెళ్ళి మొత్తం స్టాక్ వేసేసుకుందాము అని చెప్పి, దాని బదులు ఇవి గిఫ్టింగ్కి చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి 70 రూపీస్, 70 అని చెప్పకూడదులేండి, 69 రూపీస్ అనమాట ఆ బాక్స్ వచ్చేసి. అండ్ ఇవి ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి. కప్స్ అన్నీ కూడా 50% ఆఫ్ ఇచ్చాడు. అండ్ ఇవి వచ్చేసి టీ కప్స్, ఇదైతే చాలా మంచి ఆప్షన్ అని చెప్పచ్చు. యాక్చువల్గా ఇది 350 రూపీస్ ఎంతో ఉంది ఎంఆర్పి, మనకి 99 రూపీస్కి ఇస్తున్నారు. ఇలా మనము ఓపికగా తిరిగి అన్నీ చక్కగా ప్రైజెస్ అనేవి కొంచెం కంపేర్ చేసుకొని ఏదైనా తీసుకోవాలి అనుకుంటే తీసేసుకోవచ్చు. ఈ బాక్సెస్ చూసారా ఎంత బాగున్నాయో, ఫ్రిడ్జ్లోకి అయితే చాలా బాగుంటాయండి. మనకు ట్రాన్స్పరెన్సీగా ఉంటాయి, మనం ఏం వెజిటబుల్స్ పెట్టామో కూడా కనిపిస్తాయి. ఇలాగా మనకు వెరైటీ బాక్సెస్ ఉన్నాయి. ఇది కూడా జెల్లీ మౌల్డ్స్ అన్నమాట. మనం జెల్లీస్ అంతా కరిగించి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ట్రేలో వేసుకుంటాం కదా, చూడటానికి గ్లాస్ లాగా ఉంది. 69 రూపీసే అండి. ప్లాస్టిక్ చాలా బాగుంది అనిపించింది. ఇంతే అండి, మన స్టోరేజ్కి సంబంధించి చాలా ఉన్నాయి. అంటే అన్నీ కూడా నేను షూట్ చేయలేదు. అటుపక్క లైవ్ ప్లాంట్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ ప్లాంట్స్ ఉన్నాయి, అండ్ అలాగే ఫిషెస్ మనం లూలు మార్ట్లో చూసాం కదా, అలాంటి ఫిషెస్ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్తే గ్రాసరీ కూడా ఉంది. సో మనకు గ్రాసరీ కంటే కూడా ఇలాంటి ఐటమ్స్ మీదనే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది నాకైతే. అంటే ఈ బాక్సెస్ అనేవి ఎందుకు యూజ్ చేస్తాము, అండ్ అలాగే ఈ షాప్లో ఎవరెవరు ఏమేమి కొంటున్నారు అనేది కూడా అబ్జర్వ్ చేస్తాను నేను. అంటే ఓకే ఇది కొంటున్నారు ఎక్కువగా అంటే ఇది యూజ్ ఉంటుందేమో అని కాస్త ఆలోచిస్తూ ఉంటాను. ఇన్ కేస్ మనకు ఎవరైనా కొన్నది తెలియకపోతే ఇదేంటి అని అడిగి కూడా తీసుకోవచ్చు అనమాట. అందుకోసం నేను ఎవరైనా తీసుకున్నవి కూడా అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటున్నాను. ఇలాగా స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, లంచ్ బాక్సెస్, వాటర్ బాటిల్స్ చాలా ఉన్నాయండి. 200 రూపీస్ అలా ఉన్నాయి. సో వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. లైక్ చేసి మీ సపోర్ట్ని నాతో పంచుకోండి. అలాగే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమి వద్దు అని సరదాగా వెళ్ళిన మేము ఇదిగో 2 మూటలు వెనకేసుకొచ్చుకున్నాం అన్నమాట. ఇదండి ఇవాల్టి వీడియో. అంటిల్ టేక్ కేర్, బాయ్ బాయ్. నేను మీ స్వర్ణలత.